7 హిల్స్ టీవీకి స్వాగతం. విభిన్న ప్రతిభావంతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని చిత్తూరు నియోజకవర్గం శాసనసభ్యులు గురుజాల జగన్మోహన్ పేర్కొన్నారు. చిత్తూరు పీసీఆర్ ప్రభుత్వ హైస్కూల్ నందు జిల్లా విభిన్న ప్రతిభావంతులు హిజ్రాలు వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో భారత ప్రభుత్వము సామాజిక న్యాయ మరియు సాధికారత మంత్రిత్వ శాఖ సౌజన్యంతో కృత్రిమ అవయవాల తయారీ సంస్థ కాన్పూర్ సౌజన్యంతో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ చిత్తూరు శాసనసభ్యులు గురుజాల జగన్మోహన్ శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విభిన్న ప్రతిభావంతులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అండగా ఉంటాయని తెలిపారు. విభిన్న ప్రతిభావంతులకు పెన్షన్తో పాటు వారికి అవసరమైన కృత్రిమ అవయవాలు పరికరాలు ఉచితంగా అందజేయడం జరుగుతుందన్నారు. అవసరమైన విభిన్న ప్రతిభావంతులకు చేతి కర్రలు, వాకర్లు, 3 కాళ్ళ చేతి కర్రలు, 4 కాళ్ళ చేతి కర్రలు, వాకర్స్ చంక కర్రలు, వీల్ చైర్లు, చెవి వెనుక ధరించే వినికిడి యంత్రాలు, బ్యాటరీ ట్రై సైకిల్, 3 చక్రాల సైకిల్, రోలర్ ట్రైస్, ఎంఎస్ కిట్స్, అందరి చేతి వాచ్లు, అందరి చేతి కర్రలు, టచ్ ఫోన్లు, వాయిస్ ఫోన్లు, ఎల్బో క్రచర్ బ్యాగ్ను, కృష్ణవ్యాధిగ్రస్తులకు లెప్రసీ కిట్లు, డైసీ ప్లేయర్, ఎంఎస్ఐడి కిట్స్, స్మార్ట్ కెన్ కృత్రిమ అవయవాలు మొదలైన పరికరాలను అందజేయడం జరుగుతుందన్నారు. అదే విధంగా శాంక్షన్ అయిన వాళ్ళకి అతి త్వరలోనే ఆ యొక్క పరికరం ఇక్కడ ఇచ్చేసిన వాళ్ళు దయచేసి వెళ్ళిపోవాల్సిందిగా మీ ఇంట్లోకి వెళ్ళిపోవాల్సిందిగా కోరడమైనది. అందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర గవర్నమెంట్ ఎవరైతే వికలాంగులు పెన్షన్ తీసుకునేవారు కావచ్చు, డిజేబుల్ ఉన్న ఏదైనా అది చెవులో వినపడకుండా పోవడం కానీ, లేదా లెగ్స్ కాళ్ళు ఇది ఒక కాలు ఉండి ఒక కాలు లేకపోవడం, వాళ్ళకి ఆర్టిఫిషియల్ లెగ్ ఇవ్వడం కానీ, ఇవన్నీ కొన్ని ఎన్జిఓ సంస్థల ద్వారా ప్రభుత్వము మన కలెక్టర్ గారు ఈరోజు ఒక వినూత్నమైన కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రజల స్పందన చూస్తే చాలా అద్భుతంగా ఉంది. చాలామంది ఇది ఒక భారత ప్రభుత్వం తీసుకున్న ఈ ఒక సామాజిక దృక్పథంతో ఈ పనికి ఎవరైతే ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరిని మేము కూడా అడిగి తెలుసుకుంటున్నాం. వారికి ఏం సమస్య ఉంది అంటే 95% చెవుడు ఉన్న వారికి కూడా ఆ మిషనరీ ఆ రేంజ్లో సెట్ చేయడం, అలాగే కాలు వాళ్ళ సైజు ప్రకారం వాళ్ళ కాలుని మెజర్మెంట్స్ తీసుకొని రానున్న 2 నెలల్లో కాలు లేని వారికి కాలు ఆ సేమ్ షేప్ తయారీ చేసి ఉచితంగా ఇవ్వడానికి భారత ప్రభుత్వం కానీ ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ తీసుకున్న ఈ కార్యక్రమానికి అనేక మంది విచ్చేశారు. వారి సమస్యల్ని కూడా తెలియజేసుకుంటూ మరి ప్రజల్ని ఇంకా ఎవరైతే ఈ డిజేబుల్ ఉన్నవారు వారందరూ కూడా ఇటువంటి కార్యక్రమం ఇంకా 9 రోజులు చిత్తూరు డిస్టిక్లో జరుగుతూ ఉంటుంది. వారందరినీ కూడా వచ్చి ఇక్కడ ఎన్రోల్ చేసుకొని ఆ ప్రభుత్వం ఏదైతే ప్రభుత్వము ప్లస్ ఈ ఎన్జిఓస్ కలిపి చేస్తున్న ఈ కార్యక్రమాన్ని తెలుసుకొని ఆ ఎంట్రీ చేసుకుంటే 2 నెలల్లో వాళ్ళకి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఇది సాల్వ్ అయిపోతుందని తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. తమకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని పూతలపట్టు నియోజకవర్గం ఐరాల మండల పరిధిలోని తిరువనంపల్లి గ్రామ ప్రజలు స్థానిక శాసనసభ్యులను కోరారు. తిరువనంపల్లి గ్రామం వెనుక ఉన్న బీసీ కాలనీ వద్ద కొంత స్థలాన్ని చదును చేసి గత 15 సంవత్సరాలుగా ఇళ్ల స్థలాల కోసం ఇబ్బందులు పడుతున్న కొందరికి కేటాయించడానికి గ్రామ పెద్దలు, స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు అందరూ కలిసి నిర్ణయించిన తర్వాత అక్కడ ఆ భూమిని చదును చేసి అధికారుల ద్వారా వారికి న్యాయం చేయాలన్న సదుద్దేశంతో పనిచేస్తున్న క్రమంలో దానిని అడ్డుకోవడానికి కొందరు కుట్రపూరితంగా నిన్నటి రోజున స్థానిక కలెక్టర్ గారికి తప్పుడు సమాచారంతో ఫిర్యాదు ఇచ్చారని పేర్కొన్నారు. గత 15 సంవత్సరాలుగా ఇళ్ల స్థలాల కోసం ఇబ్బంది పడుతున్న గ్రామ ప్రజలకు న్యాయం చేయాలన్న మంచి ఉద్దేశంతోనే అందరూ కలిసి ఈ నిర్ణయించుకున్నారని జిల్లా కలెక్టర్ స్థానిక శాసనసభ్యులు మురళీమోహన్ చొరవ చూపాలని తెలిపారు. నిర్ణయం తీసుకొని ఇక్కడే వంశంపురం పంచాయతీలోని తిరువనంపల్లి గ్రామం వెనకాల ఉన్నటువంటి బీసీ కాలనీ దగ్గర ఉన్న ఖాళీ జాగాని మా అందరికీ ఇళ్ల స్థలాలు కేటాయించాలని గ్రామస్తులు, గ్రామ పెద్దలు, యువకులు అందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్ళడం జరిగింది. దాన్ని ఇక్కడ ల్యాండ్ని క్లియర్ చేస్తున్న ప్రాసెస్లో కొంతమంది స్థానికంగా ఉన్నటువంటి నాయకులు కుట్రపడిని దాన్ని ఇక్కడున్న వైస్ సర్పంచ్ కొందరు డబ్బులకి అమ్ముకుంటున్నారనేసి తప్పుడు అభియోగాలు చేశారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము.
ఇక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలకి ఎటువంటి ఇబ్బందులు లేదు, ఎవరు ఇక్కడ డబ్బులు తీసుకోలేదు, ఇక్కడ వ్యాపారం జరగడం లేదు. స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఇక్కడ దళితులకి ఇళ్ల స్థలాలు లేకపోవడం చాలా దౌర్భాగ్యం. దాన్ని ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, నాయకులు అందరూ ముందుకు వచ్చి ఇళ్ల స్థలాలు కేటాయిస్తుంటే దానికి గౌరవ జిల్లా కలెక్టర్ గారికి కొంతమంది కలిసి తప్పుడు అభియోగాలతో లెటర్ ఇవ్వడం జరిగింది. దాన్ని గ్రామస్తులు, స్థానిక నాయకులు మేమందరూ తీవ్రంగా ఖండిస్తున్నాము. పూతలపట్టు నియోజకవర్గం అభివృద్ధికి సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే కలికిరి మురళీమోహన్ పేర్కొన్నారు. కాణిపాకంలో ప్రైవేటు కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా కలెక్టర్, వివిధ శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఎమ్మెల్యే సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మురళీమోహన్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, రైతు ఆధారిత పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికి అందాలన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్తో కలిసి డ్రిప్ పరికరాలను రైతులకు అందజేశారు. నియోజకవర్గంలో అభివృద్ధి పరుగులు తీసేలా ప్రతి ఒక్కరూ పనిచేయాలని కోరారు. పంచాయతీకి వచ్చి ఎక్కడ ఇవి లేకుండా చేశారంటే ఇదే మాదిరి పెట్టి ఒక ఈ నియోజకవర్గం ఒక మోడల్ కావాలి. ఈ రెండు లేకుండా ఈ నియోజకవర్గాన్ని చూడాలనేది మా ఆశయం కూడా. I request MPD or ఒక్కసారి బలిగ్రామ్ లేదు, బలిగ్రామ్ నుంచి నేను ఎంక్రోచ్మెంట్ జరుగుతుంది ఆ ఏరియాను ప్రొటెక్ట్ చేయాలి. సో 10 lakh వరకు ప్రొవిజన్ ఉంది, నేను చెక్ చేస్తాను. ఐ థింక్ ఇంకొక కాంపోనెంట్ ఉండొచ్చు, ఒక లైటింగ్ ఫెసిలిటీ ఉండొచ్చు, ఒక కంపౌండ్ వాల్ ఉండొచ్చు. ఇప్పుడు కంపౌండ్ వాల్ ప్రతిసారి సిమెంట్ కంపౌండ్ వాల్ కూడా అవసరం. సపోజ్ అక్కడ లేదు, యూ కెన్ ప్లాన్ ఆల్టర్నేటివ్ కంపౌండ్ వాల్ ఆల్సో. సో ఇది మీరు ప్లాన్ చేసిస్తే నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో ప్రతి మండలం నుంచి కనీసం ఒక 5-6 ఆర్ మనం ఒక కాన్స్టిట్యున్సీ కోట చేసి చూస్తే ప్రతి మండలానికి కనీసం 1 కోటి వరకు బదిలీ గ్రౌండ్లో ఖర్చు చేసుకోవచ్చు. మీరు ప్లాన్ ఇది ఒక యాక్టివిటీ మీకు ఇస్తున్నాను. ఎప్పుడైనా నెక్స్ట్ మీటింగ్ చేస్తాము. చేసిన మంత్రిగా గైడెన్స్ చదవండి, ఏమేమి ఎస్టిమేషన్ చేసుకోవచ్చు చదవండి. అక్కడ భూమికి సంబంధించిన సమస్య ఏమంటే మీరు తహసీల్దార్స్కి చెప్పాలి. చెప్తే ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఏపీఎస్ ద్వారా తయారు చేయాలి. ఏ క్షణం కూడా విచక్షణ కోల్పోను, విశ్వాసం కూడా కోల్పోను. ఈ నియోజకవర్గానికి సంబంధించి మనం అందరం కలిసి ఒక సమగ్రమైనటువంటి ప్రణాళిక చేద్దాం. ఈ నియోజకవర్గంలో జరిగినటువంటి పనులు చూసి ఇతర నియోజకవర్గాల్లో కూడా ఇలా చేయాలన్నటువంటి ఒక ఆలోచన కలిగించే విధంగా చేద్దామన్నది నా ఆలోచన. నాకు ప్రణాళికబద్ధంగా పనిచేయాలన్నటువంటి ఆలోచన ఉంది, కానీ పని చేయించుకునే తీరు అధికారుల దగ్గర ఉంటుంది. కాబట్టి అధికారులు కానీ కోఆర్డినేట్ చేసుకుంటే, అట్లాగే గ్రామాల్లో ఉన్నటువంటి మా ప్రజాప్రతినిధులు కానీ మా నాయకులు కానీ ఎక్కడ ఏ అవసరం ఉన్నా మీ దృష్టికి తీసుకొచ్చే విధంగా ఒక సిస్టమ్ని, ఒక చైన్ సిస్టమ్ని మనం వారు ఏర్పాటు చేసుకున్నాం. ఆ సిస్టమ్ నుంచి వాళ్ళకి సౌకర్యాలు కలుగజేసి, మౌలిక వసతులు కలుగజేసి, వాళ్ళకు ఉపాధి అవకాశాలు కలుగజేసినట్లయితే నేను చెప్తాను 100 సంవత్సరాలైనా వాళ్ళు వేరే వాళ్ళ మీద ఆధారపడకుండా బతుకుతారు. తిరుపతి రూరల్ మండలం గొల్లపల్లి దగ్గర రోడ్డు ప్రమాదం సంభవించిందని మా ప్రతినిధి అరుణ పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు 30 మందికి తీవ్ర గాయాలయ్యాయని, ఆగి ఉన్న రోలర్ను ఆర్టీసీ బస్సు వేగంగా ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించిందన్నారు. సమాచారం అందుకున్న ఎస్ఐ రామకృష్ణ క్షతగాత్రులను తిరుపతి రూయా ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రామకృష్ణ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల 51వ జన్మదిన వేడుకలను గంగాధర నెల్లూరు మండల కేంద్రంలో గంగాధర నెల్లూరు శాసనసభ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ డి రమేష్ బాబు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోనే వైఎస్ఆర్ విగ్రహం ఎదుట కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. అనంతరం హాజరైన పార్టీ నాయకులు, కార్యకర్తలకు కేక్తో పాటు స్వీట్లు పంచిపెట్టారు. ఈ సందర్భంగా రమేష్ బాబు మాట్లాడుతూ వైఎస్ షర్మిల ఏపీసీసీ అధ్యక్షురాలుగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం రాష్ట్రంలో పార్టీ పునర్జీవం పోసుకుంటుందని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో తామంతా షర్మిలమ్మ అడుగుజాడల్లో నడుస్తూ గంగాధర నెల్లూరు నియోజకవర్గంతో పాటు రాష్ట్రంలో పార్టీ అభివృద్ధి కోసం తమ వంతు శాయశక్తిలో కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో జేడీ నెల్లూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు బుల్లెట్ రవి, కన్నాన్ ఉమేష్, జయచంద్ర, పుష్పరాజ్, చంద్రబాబు, బండ్ల సుబ్బారాయుడు, మహిళా నాయకురాలు పోటుగారి లలితతో పాటు పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. రమేష్ బాబన్న గారి నాయకత్వం వర్ధిల్లాలి, రమేష్ బాబన్న గారి నాయకత్వం వర్ధిల్లాలి, రమేష్ బాబన్న గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. భాస్కరన్న గారి నాయకత్వం వర్ధిల్లాలి, భాస్కరన్న గారి నాయకత్వం వర్ధిల్లాలి, భాస్కరన్న గారి నాయకత్వం వర్ధిల్లాలి. అందరికీ నమస్కారాలు. ఈనాడు ఏపీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి షర్మిలమ్మ గారి 51వ జన్మదిన వేడుకలు ఈరోజు గంగాధర్ నెల్లూరు నియోజకవర్గంలో మేము కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కలిసి సంబరాలు జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంలో మేము అందరూ కలిసికట్టుగా షర్మిలమ్మ అడుగుజాడలు నడవడానికి మేమందరూ ఒకటే యూనిట్గా నడుస్తాము. పార్టీని బలోపేతం చేయడానికి మేము ముందుకు నడిచే కార్యక్రమాలు చేస్తాము. మరొకసారి షర్మిలమ్మ గారికి మా అందరి తరఫున గంగాధర్ నెల్లూరు నియోజకవర్గ పార్టీ శ్రేణులందరి తరఫున ఆర్థిక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ అందరికీ నమస్కారం. కాంగ్రెస్ ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల జన్మదిన వేడుకలను చిత్తూరు నగరంలోని రంగనాథ్ భవన్ సముదాయంలో జిల్లా అధ్యక్షుడు పోటుగారి భాస్కర్ ఆధ్వర్యంలో భారీ కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అనంతరం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం వైఎస్ షర్మిల చేస్తున్న కృషిని వివరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శివకుమార్, చిత్తూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ టిక్కీ రాయల్, పరదేశీ, ప్రసాద్, లోకేష్ తదితరులు పాల్గొన్నారు. షర్మిలమ్మ గారి నాయకత్వం వర్ధిల్లాలి, షర్మిలమ్మ గారి నాయకత్వం వర్ధిల్లాలి, షర్మిలమ్మ గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. రాహుల్ గాంధీ గారి నాయకత్వం వర్ధిల్లాలి, రాహుల్ గాంధీ గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. ఆంధ్ర ఇందిరమ్మ షర్మిలమ్మ గారి నాయకత్వం వర్ధిల్లాలి, ఆంధ్ర ఇందిరమ్మ షర్మిలమ్మ గారి నాయకత్వం వర్ధిల్లాలి, ఆంధ్ర ఇందిరమ్మ షర్మిలమ్మ గారి నాయకత్వం వర్ధిల్లాలి. అన్న మీరు రండి ప్లీజ్ అన్న. నేను ఎవరు రైనా అన్న ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు, మా డైనమిక్ లీడర్, మా జేజమ్మ వైఎస్ షర్మిలారెడ్డి గారి జన్మదినం సందర్భంగా చిత్తూరు నగర కాంగ్రెస్ కమిటీ అలాగే జిల్లా కాంగ్రెస్ కమిటీ తరపున అందరూ కూడా ఆమె జన్మదినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది. ఆమె నిండు నూరేళ్ళు చల్లగా ఉండి కాంగ్రెస్ పార్టీని మరో ఇందిరమ్మలాగా ఆంధ్రప్రదేశ్కి మళ్ళీ అధికారంలో తీసుకొచ్చే విధంగా ఆమె ఇంకా కొనసాగాలని ఆ దేవుణ్ణి దేవదేవుడు వెంకటేశ్వర స్వామిని కోరుకుంటా సెలవు తీసుకుంటాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు, మా అందరి నాయకురాలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకానికి ఆశాజ్యోతి శ్రీమతి షర్మిలారెడ్డి గారి జన్మదినం సందర్భంగా చిత్తూరు జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా జరుపుకోవడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఆమె పుట్టినరోజు, ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, ఆమె నాయకత్వంలో రాష్ట్రం పురోభివృద్ధిలోకి రావాలని, కాంగ్రెస్ పార్టీని పూర్వ వైభవంలోకి తీసుకురావాలని ఆ దేవదేవుళ్ళు మన కాణిపాక వినాయక స్వామిని, అలాగే వెంకటేశ్వర స్వామిని, అలాగే దుర్గామాతను, అలాగే జీసస్ను, అలాగే అల్లాను అందరినీ కూడా కోరుకుంటూ ఆమె ఆయురారోగ్యాలతో ఉండాలని, ఆమె నాయకత్వంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రతి కార్యకర్త ఒక సైనికుడి వలె పనిచేసేందుకు
మేమందరూ కూడా సంసిద్ధంగా ఉన్నాం. ఆమె ఏ నిర్ణయం తీసుకున్నా ఈ కాంగ్రెస్ పార్టీని బతికించుకోవడానికి కోసం, ఈ రాష్ట్రాన్ని బతికించుకోవడం కోసం ఆమె ఏ నిర్ణయం తీసుకున్నా ఆమె అడుగులో అడుగు వేస్తూ మేమందరూ కూడా ముందుంటామనేసి ఈ సందర్భంగా కూడా మీడియా ముఖంగా మేమందరూ కూడా ఆమెకు మద్దతు ఇస్తూ ఆమె నాయకత్వాన్ని ఎప్పటికప్పుడు గ్రామ స్థాయిలో కూడా తీసుకుని వెళ్ళడానికి రాబోయే పంచాయతీ ఎన్నికలు కానీ, ఎంపీటీసీ ఎన్నికలు కానీ, ఈ జెడ్పీటీసీ ఎన్నికలు కానీ మేమందరూ కూడా ఆమె నాయకత్వంలో సమావేశం అవుతా ఉన్నాం. ఈరోజు చాలా మంచి శుభసూచకం. రాయలసీమలో ఏకైక ఒకే ఒక మహిళ, సర్పంచ్గా గెలిచిన ఒక మహిళ ఇక్కడ ఆమె రావడం, లలితమ్మ గారు రావడం ఇది తప్పకుండా శుభసూచకం. ఆయమ్మ ఎలాగైతే రాయలసీమలోనే ఒకే ఒక సర్పంచ్గా గెలిచింది ఆయమ్మని ఆదర్శంగా తీసుకొని తప్పకుండా ఈ రాయలసీమ మొత్తము మళ్ళీ కాంగ్రెస్ పార్టీ గెలుపు వైపుగా దిశ తీసుకొని పోవాలని చెప్పని మనస్ఫూర్తిగా ఆ దేవదేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాను. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువు తీరిన తిరుపతి టెంపుల్ సిటీలో పబ్ కల్చర్, డీజే సౌండ్, డిస్కో లైట్స్, లిక్కర్తో ఈవెంట్ నిర్వహణకు శ్రీకారం చుట్టారు. తిరుచెన్నూరు సమీపంలో ఫైర్ అండ్ సేఫ్టీ రెస్టారెంట్లో వరుస ఈవెంట్స్, వీకెండ్ పార్టీలకు అధికారులు గుట్టుచప్పుడు కాకుండా అనుమతులు ఇస్తూ నిర్వాహకులు సొమ్ము చేసుకుంటున్నారు. నిర్వాహకులు రాత్రి 7 నుండి మిడ్-నైట్ 12 వరకు నిర్వహిస్తున్న పవిత్రతను దెబ్బతీస్తున్నారు. స్పెషల్ డే పేరుతో ఎక్సైజ్ శాఖ అనుమతి తీసుకుని పబ్ తరహా పార్టీ నిర్వహిస్తున్నారు. అధికారులు జోక్యం తీసుకుని తిరుమల తిరుపతి పవిత్రతను కాపాడాలని ప్రజలు కోరుకుంటున్నారు. చిత్తూరు నగరంలో పూడుపాముల ముఠా హల్చల్ మొదలైంది. ఫారెస్ట్ అధికారులు రాబడిన సమాచారంతో పూడుపాములు విక్రయిస్తున్న ముఠాను అరెస్ట్ చేశారు. గుజరాత్ రాష్ట్రం పటాన్లోనే ఎర్రచందనం గోడౌన్పై ఆకస్మికంగా పోలీసులు దాడులు జరిపిన అంతరాష్ట్ర ఎర్రచందనం స్మగ్లర్ల ముఠాలో 3 ప్రధాన స్మగ్లర్లను అరెస్ట్ చేసినట్లు తిరుపతి ఎస్పీ సుబ్బారాయుడు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ రెడ్ శాండిల్ టాస్క్ ఫోర్స్ ఎస్పీ పి శ్రీనివాస్ వారి పర్యవేక్షణలో టాస్క్ ఫోర్స్ సిబ్బంది అన్నమయ్య జిల్లా సానిపాయ ప్రాంతంలో 2 ఎర్రచందనం ముద్దాయిలను అరెస్ట్ చేసి వివరించగా వారి ద్వారా గుజరాత్ గోదాన్ సమాచారం తెలిసిందని ఎస్పీ తెలిపారు. స్థానిక పోలీసుల సహాయంతో గుజరాత్లోని దీసా పట్టణానికి చెందిన ఉత్తమ్ కుమార్, నందకిషోర్ సోని, అతని స్నేహితులు జోసి హన్స్రాజ్, మీర్జాయ్ పఠాన్ పట్టణానికి చెందిన పరేష్ జీ, కాంతిజీ ఠాకూర్లను అరెస్ట్ చేయడం జరిగిందని తెలిపారు.